ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎన్ని చెప్పినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. మీరింకా పెళ్లి ఆపాలనుకుంటున్నారంటే అది ప్రమాదం వల్ల కాదు, మా అక్క మీద ద్వేషం వల్ల. మా అక్క మీ ఇంటి కోడలిగా రావడం మీకు ఇష్టం లేకనే ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, అంతేనా? అవును. నాకు మీరంటే నచ్చలేదు. నాకు నచ్చకుండా మీ అక్కొచ్చి మా ఇంట్లో కాపురం చేస్తుందా? నాకు నచ్చకుండా మీ అక్కొచ్చి నా మేనల్లుడి పక్కన నిలబడిద్దా? చివరిసారిగా చెప్తున్నాను, మీకు చెప్పుకునే దానికి ఒక కారణం ఉండాది కదా. జాతకాలు కలవలేదని. ఆ కారణంతోనే ఈ పెళ్లి నిలిపేయండి. ఈ పెళ్లి ఆపడం కుదరదు. ఆ పరిహారం ఎలా చేయాలో కనుక్కుని మీరే మాకు చెప్పండి. అది ఎంత కష్టమైనా పర్వాలేదు, మేమే చేపిస్తాం. ఏమిరా వీళ్ళు? ఎంత బెదిరించినా తిమ్మురు ఎక్కువై మాట్లాడుతుండారో. ఇంకేం చేయాలి వీళ్ళని? మీకు మర్యాదగా మాటలతో చెప్తుంటే అర్థం కావడం లేదా? దీనికంతా ఏం చేయాలో నాకు బాగా తెలుసును. ఎందుకమ్మా నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు? నా మాట వినవా? ఆయన చెప్తుంటాడులే, నేను వినేదేంట్లే అనుకుంటున్నావా? అట్లంతా ఏమీ లేదన్నా. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పానమ్మా నీకు? పాపం వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు, అది పట్టించుకోకుండా నువ్వు వెళ్ళి దోషం ఉంది అది ఉందని చెప్తే వాళ్ళెంత బాధపడతారు? ఒకసారంటే పోనీలే, తన భయం ఏదో తనకుంటుంది అనుకున్నాను. ఇంకోసారి వెళ్ళకొని నీకు ఆ రోజే చెప్పినా మళ్ళీ మళ్ళీ వెళ్ళావంటే ఏమనుకోవాలి? ఓ అన్నా, నీ ధైర్యం ఏందో నాకు తెలియదు, కానీ నా భయం అయితే నాకుంటాది కదా. నా బిడ్డ మాదిరిగా పెంచుకున్నానన్న వాణ్ణి వాడి ప్రాణాలకే ప్రమాదమని చెప్తుండారు. మరి నేనేం చెయ్యాలా? ఆ పిల్ల రాతనే అట్లా రాసి పెట్టుండాది. లగ్గం పెట్టుకోగానే అప్పుడు ఆ అబ్బాయి చచ్చిపోయినాడు. ఇప్పుడు వీడితో లగ్గం అంటుండావు. వీడికేమైనా అవుతుందేమోనని పంతులు గారు చెప్పుండారు, వేరే వాళ్ళు కూడా చెప్పుండారు కదన్నా. ఇవన్నీ విన్న తర్వాత కూడా నాకు భయం లేకుండా ఎట్లుంటాది? నా మానాన్న నేను ఎట్లా ఊరుకుంటాను చెప్పు? మనిషి రాత రాసేది మనిషి కాదు, దేవుడు రాసిన రాతను మనిషి మార్చలేడు. పెద్దవాళ్ళు దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవిస్తారు, అందుకని 100 ఏళ్ళు బతుకుతున్నారు అందరూ. నువ్వు నాశనం అయిపోవని దుమ్మెత్తి పోసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలా అని నాశనం అయిపోతున్నారా మిగతా వాళ్ళందరూ? నమ్మకం ఉండాలి కానీ మూఢనమ్మకం ఉండకూడదు. అట్లంతా నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేకపోతుండానన్నా. కళ్ళ ముందు ఒక ప్రాణం పోయి సాక్ష్యం కనిపిస్తా ఉండాది. అయ్యో, అదే పరిస్థితి రేపు నా అల్లుడికొస్తే నేను కాదు, ముంగట నువ్వు తట్టుకోగలవా? మన జాగ్రత్తలో మనం ఉండాలి కదన్నా. జాగ్రత్త పేరుతో నువ్వు వాళ్ళని బాధ పెడుతున్నావు, అంతకు మించి నువ్వు చేసింది ఏమీ లేదు. సరే అన్నా, సరే. ఈ పెండ్లి వద్దని నేనెంత మొత్తుకున్నా నా మాట మీరు వినరు. కనీసం ఆ దోషానికి పరిహారం అన్న చేయనివ్వండి అన్నా. అన్నపూర్ణ, మీరేందిరా అట్లా చూస్తుండారో? మీరైనా మీ నాయనకో మాట చెప్పండి. అత్త, నువ్వు భయపడి అందరినీ భయపెడుతున్నావు. ఇప్పుడు ఈ పరిహారం ఏదో చేసినంత మాత్రాన వదిలేస్తావన్న నమ్మకం అయితే నాకు లేదు. నాన్నని కాదని నేనైతే ఏం మాట్లాడలేను. అంతేరా, మీరందరూ ఒకటి. నేనొక్కదాన్నే పరాయిదాన్ని. నా మాట ఎవ్వరూ తీసుకోరు. అంత మీ ఇష్టమైపోయిండాది కదా. ఇంకా నేనుండడం ఎందుకో? నా దారిన నేను పోతా. ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లలాగా? ఇప్పుడు నీకేంటి? పరిహారం చేయించాలంతేగా? సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో.
నాన్న చెప్పాడు కదా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని. ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉండత్తా. నువ్వు భయపడినట్టు అసలు ఏమీ జరగదు. నీ భయం పోవడానికి ముందేదో పరిహారం చేయించేసేయ్. అది కూడా నా కోసం కాదు, నీ కోసం. నువ్వేమిరా మిడిగుడ్లేసుకొని చూస్తుండావో? హ, మీ నాయన నన్నట్టు అంటుంటే సమ్మగా ఉండదు కదా నీకో. ఆడికి పోయి రచ్చ చేస్తాండావు, ఏడకొచ్చి పరిహారం అంటుండావు. నాకేమో నువ్వేదో ప్లాన్ చేస్తుండావు అనిపిస్తుండదు అత్త. అని అదేందనేది నాకు అర్థం కావట్లా. అబ్బబ్బబ్బా, పెద్ద సైంటిస్ట్ వచ్చినాడు రీసెర్చ్ చేసేదానికి. ఏయ్ పొరపా, బాధొచ్చినా సంతోషం వచ్చినా పోతావుగా, ఆడికి పో. నా బాధతో నేను పడతా. అట్టెట్ట పోతానత్త? అన్న పెండ్లి కావాలని నాయన అంటాడు. నాయన మాట నిలబడాలి కదా. అన్న పెండ్లి అయ్యిందాక నేను యాడికి పోయేదిలే, ఏడ్నే ఉంటా. నీ మనసులో ఏం ఆలోచిస్తుండావో కనిపెడతా. వీడొక్కడున్న ప్రాణానికి ఎప్పుడన్నా ఏదైనా చెప్తే వీడొక్కడే వినేవాడనుకున్నా. వీడు కూడా అడ్డం తిరుగుతున్నాడు. ఛా! మర్యాదగా ఈ పెండ్లాపినారా సరే, లేదంటే ఈయనే నేను చచ్చిపోతా. అర్జునా, అత్త ఆ అబ్బోడిని చూసుండావా? రెడీ అవరా, గుడికి వెళ్దామంటే నేను రాను అన్నాడత్త. ఎందుకు రాడు? ఇంట్లో ఉండి ఏం చేస్తాడంట? ఆ చిరు, చిరు, ఏయ్ చిరు, ఏయ్ ఏం చేస్తుండవురా? ఏమత్తా? నువ్వేందిరా బిన్న రెడీ అవ్వకుండా ఇంకా పంచే బనేనేసుకుని కూర్చొనుండావు? నేనెందుకులే, మీరు పోయిరండి అత్త. అర్జున్ కూడా రమ్మని చెప్పినాడు కదా. రావడానికి ఏమి నీకు మాయ రోగం? పో, పోయి బిన్న రెడీ అయ్యరా పో. ఓ అత్త, మీరందరూ రా రా అని పిలుస్తారు. మా అత్త పిలిచినది, మా అన్న పిలిచుండాడని నేనేమో మా సినిమా హీరో మాది రెడీ అయ్యి వస్తానా? అట్ట రెడీ అయ్యి గుమ్మందాటి రాగానే అడు చూడు, వాకిట్లో పులుంటుంది.